హలో ఫ్రెండ్స్, తేజస్విని గౌడ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. తన అందం మరియు తన నటనతో అయితే ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్నయితే సంపాదించుకుంది. అయితే ఇటీవల తేజస్విని గౌడ అయితే మా టీవీలో శ్రీరామనవమి సందర్భంగా స్పెషల్ పెర్ఫార్మన్స్ అయితే చేసింది. షోకి రాకపోయినా సరే పెర్ఫార్మెన్స్‌తో తన ఫ్యాన్స్‌కైతే సర్ప్రైజ్ చేసిందనే చెప్పవచ్చు. సీతగా తేజస్విని చేసిన పెర్ఫార్మన్స్‌కైతే చాలామంది ఆశ్చర్యపోయారనే చెప్పవచ్చు. చాలా బాగా చేశావు తేజు. అచ్చం సీతాదేవిలాగా కనిపించావు. ఏ పెర్ఫార్మన్స్ అయినా ఇరగదీసేస్తావు. బుల్లితెరలో నీకు సాటి ఎవరు లేరు అంటూ తేజునైతే వాళ్ళ ఫ్యాన్స్ అయితే విపరీతంగా పొగిడేస్తున్నారనే చెప్పవచ్చు. అయితే తేజు ఆ పెర్ఫార్మన్స్‌కి సంబంధించిన కొన్ని క్యూట్ పిక్స్ అయితే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఇంకా కమెంట్స్ మీద కమెంట్స్ అయితే పెడుతున్నారు. చాలా బాగా చేశావు తేజు అంటూ. అంతా బానే ఉంది కానీ, ఒకే ఒక విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యామమ్మా తేజు. ఎందుకంటే, నువ్వు ఇంకా అమర్ కలిసి చేస్తే ఇది ఇంకా వేరే లెవెల్ ఉండేది. కానీ మీ ఇద్దరు కలిసి ఎప్పుడు ఇలాంటి పెర్ఫార్మన్స్ చేస్తారు? అమర్‌కి కూడా రాముడి గెటప్ చాలా బాగా సెట్ అవుతుంది. మీ ఇద్దరు కలిసి ఈ షోకి వస్తారని మేము చాలా ఎదురు చూసాము. కానీ లాస్ట్‌కి నువ్వొచ్చి కొంచెం సర్ప్రైజ్ అయితే చేశావు. కానీ అమర్ రాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాము. మీ ఇద్దరు కలిసి ఎప్పుడు ఇలాంటి పెర్ఫార్మన్స్ చేస్తారు అంటే వీళ్ళ ఫ్యాన్స్ అయితే వీళ్ళని చాలా అడుగుతూనే ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి చేయకపోగా వీళ్ళిద్దరూ ఒక్కొక్కరితో అయితే చేస్తున్నారు. మొన్న ఏమో తేజు మానస్‌తో చేయడం, అలాగే అమరేమో ఇంకో షోలో వేరే వాళ్ళతో చేయడం అలా చేస్తున్నారే తప్ప వీళ్ళిద్దరూ కలిసి అయితే చేయట్లేదు. వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం వీళ్ళ గురించి చాలా ఎదురు చూస్తున్నారనే చెప్పవచ్చు. కనీసం శ్రీరామనవమి రోజైనా మీ ఇద్దరు కలిసి సీతారాములుగా కనిపిస్తే మేము చాలా ఆనందించేవాళ్ళము అంటూ ఇంకా అమర్ తేజు ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారనే చెప్పవచ్చు. మీ ఇద్దరు ఇస్మత్ జోడీ తర్వాత ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఒక సీరియల్ అయినా చేయాలంటే వీళ్ళ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం